ఒక చిన్న పట్టణంలో తరుణ్ అనే అబ్బాయి ఉండేవాడు. చిన్న కలలు, పెద్ద ఆశలు అన్ని సాధించాలనే తపనతో ఉన్నాడు. అతను ఇంజనీరింగ్ చదువుతున్నాడు. భవిష్యత్తుపై ఆశలతో తన క్లాస్ లో ఎప్పుడూ మౌనంగా ఉంటూ ఆలోచనలలో మునిగిపోయి ఉండేవాడు. కానీ తరుణ్ తండ్రి యొక్క సాధారణ కార్మికుడు. రోజు కూలి పనికి వెళ్తూ చెమటతో కుటుంబాన్ని పోషించేవాడు. వేసవి గాలిలో, వర్షంలో, ఎండలో కూడా ఆయన పని ఆపలేదు. కుటుంబం కోసం కష్టపడడం ఆయనకు కర్తవ్యం కాదు, అది ప్రేమగా భావించి పని చేసేవాడు. తరుణ్ కి ఎప్పుడూ ఒక భావన ఉండేది. నా ఫ్రెండ్స్ తండ్రులు ఆఫీస్ వెళ్తారు, సూటు వేసుకుంటారు, కానీ మా నాన్న మాత్రం మురికి బట్టలతో కూలి పనికి వెళ్తాడు అని అనుకునే ప్రతిసారి తరుణ్ కి కొంచెం బాధగా అనిపించేది. అతని మనసులో ఒక రహస్య సిగ్గు ఉండేది. తండ్రి కష్టం అర్థం కాకుండా కేవలం రూపం మాత్రమే చూసేవాడు. కాలేజీలో ఫ్రెండ్స్ మాట్లాడుకునేవారు, మా డాడ్ కంపెనీలో మేనేజర్ అని, మా డాడ్ బ్యాంక్ లో ఆఫీసర్ అని. తరుణ్ మాత్రం నిశ్శబ్దంగా నవ్వేవాడు. లోపల మాత్రం తండ్రి వృత్తి గురించి చెప్పేందుకు తడబడేవాడు. ఒకరోజు కాలేజ్ లో ఫాదర్స్ డే ప్రోగ్రామ్ పెట్టారు. ప్రతి విద్యార్థి తన తండ్రిని ఆహ్వానించమని చెప్పారు. తరుణ్ ఫ్రెండ్స్ అందరూ ఉత్సాహంగా ఆహ్వానాలు పంపారు. ఫోటోలు తీసుకున్నారు. స్టేజ్ పై మాట్లాడే ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ తరుణ్ మాత్రం తండ్రిని పిలవలేదు. మనసులో ఒక గట్టి భయం, నా తండ్రిని చూసి ఎగతాళి చేస్తారేమో అని. తరుణ్ కి అది గౌరవం కాదు, అసూయ కాదు, అది తెలియని సిగ్గు. తన తండ్రి ప్రేమను సమాజపు దృష్టిలో తూకం వేస్తున్నాడు. ఆ రోజు సాయంత్రం కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాడు. తండ్రి పాత చెప్పులు తుడుచుకుంటూ కూర్చున్నాడు. చేతులపై మట్టి, ముఖంపై అలసట, కానీ చిరునవ్వు మాత్రం నిజమైనది. అతను అన్నాడు, రేపు నీ కాలేజ్ ఫంక్షన్ కి వస్తానని, నువ్వు ఇబ్బంది పడకపోతే అని మెల్లగా అన్నాడు. ఆ మాటలు తరుణ్ గుండెలో గుచ్చుకున్నాయి. తరుణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన తండ్రి ఎంత సాదాసీదా కానీ ఎంత హృదయపూర్వకంగా మాట్లాడాడో అర్థం కాలేదు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. తన మనసులో గిల్టీ ఫీల్ మెల్లగా పెరిగింది. నేను నా తండ్రిని సిగ్గుపడటం ఎంత పెద్ద తప్పో అని అనిపించింది, కానీ చెప్పే ధైర్యం రాలేదు. తర్వాతి రోజు కాలేజ్ లో ఫంక్షన్ మొదలైంది. ప్రతి విద్యార్థి తన తండ్రితో గర్వంగా ఫోటోలు దిగుతున్నారు. తరుణ్ హృదయం గజిబిజిగా ఉంది. నాన్న రాకపోతే బాగుండేది అని అనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా గేట్ దగ్గర ఆయన కనిపించాడు. పాత చొక్కా, పగిలిన చెప్పులు, కానీ గర్వంగా నడుస్తున్నాడు. అతని చూపులో ప్రేమ మాత్రమే ఉంది, సంకోచం లేదు. తరుణ్ మాత్రం తల వంచేశాడు. ప్రోగ్రాం మధ్యలో ప్రిన్సిపల్ స్టేజ్ పైకి వచ్చారు. ఇప్పుడు ఈ పిల్లల వెనుక ఉన్న అసలు హీరోలను గౌరవిద్దాం అని అన్నారు. తరువాత ఆయన తరుణ్ తండ్రిని స్టేజ్ పైకి పిలిచారు. హాల్ అంతా చప్పట్లతో మార్మోగింది. తండ్రి స్టేజ్ పైకి వెళ్లాడు. అడుగులు తడబడ్డాయి, కానీ కళ్ళల్లో గర్వం ఉంది తన కొడుకుపై. ప్రిన్సిపల్ మాట్లాడారు, మీలాంటి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి ఈ పిల్లలు చదువుతున్నారు. మీ కష్టం వలన మీ అబ్బాయి ఇంతవరకు వచ్చాడు అని అన్నారు. హాల్ అంతా చప్పట్లతో మార్మోగింది. ఆ క్షణం తరుణ్ హృదయం కరిగిపోయింది. తన కళ్ళల్లో కన్నీళ్లు, కానీ మనసులో గర్వం. అతని ఫ్రెండ్స్ ఎవరూ ఎగతాళి చేయలేదు. అందరూ ఆయనకు గౌరవంగా నిలబడి చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్లలో తరుణ్ తండ్రి చెమటకు గౌరవం ఉంది. ఆ చప్పట్లలో ఒక సత్యం దాగి ఉంది, అదే నిజమైన విలువ. అప్పుడు తరుణ్ తండ్రి స్టేజ్ నుండి దిగినప్పుడు అతనిని హత్తుకున్నాడు. నువ్వు నా గర్వం అన్నట్లు ఆ హత్తుకోవడంలో ప్రేమ స్పష్టంగా కనిపించింది. తరుణ్ మాత్రం ఒక మాట చెప్పలేకపోయాడు, కానీ అతని హృదయం ధన్యవాదాలు నాన్న అని గట్టిగా అరిచింది. ఆ రోజు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తరుణ్ మౌనంగా ఉన్నాడు. తండ్రి మాత్రం సాధారణంగా తినటం మొదలు పెట్టాడు. ఆ మౌనం లోపల ఒక నిర్ణయం పుట్టింది. ఇక తండ్రి మీద ఎప్పుడూ సిగ్గుపడకూడదని ప్రమాణం చేసుకున్నాడు. ఆ రాత్రి అతను తండ్రి చెప్పులు చూశాడు. అవి పగిలినా అవే అతని జీవితానికి బలం అని అర్థమైంది. ఆ రోజు నుంచి తరుణ్ తండ్రి చెప్పులు అతనికి పాఠమయ్యాయి. వాటిని చూస్తే కష్టాన్ని ప్రేమగా గుర్తు చేసుకునేవాడు. అతను గ్రహించాడు, విద్య అంటే కేవలం పుస్తకాలు కాదు, తండ్రి చెమటే నిజమైన జ్ఞానం అని. అతని జీవితంలో కొత్త మార్పు మొదలైంది. తన తండ్రి త్యాగమే తన గర్వం అని గుర్తించాడు. కుటుంబం ఇచ్చే త్యాగం, కష్టం, విలువలు అవే నిజమైన విద్య అని ఇప్పుడు తరుణ్ తెలుసుకున్నాడు. ఇంజనీరింగ్
పూర్తయిన తరుణ్ ఉద్యోగం పొందాడు. మొదటి జీతం తీసుకున్న రోజు తండ్రి పాదాల వద్ద పెట్టాడు. తండ్రి ఆశ్చర్యపోయాడు, కానీ అతని కళ్ళల్లో ఆనందం కన్నీటి రూపంలో మెరిసింది. ఆ క్షణంలో తరుణ్ చెప్పాడు, నాన్న, మీరు నేర్పింది పుస్తకాల కంటే గొప్పది నాన్న అని. తండ్రి నవ్వుతూ అన్నాడు, మనసు నిజంగా ఉండాలి బాబు, అదే జీవిత విద్య అని. ఆ మాటలు తరుణ్ హృదయంలో చెక్కుకున్నాయి. ఆ రోజే అతను తన జీవిత మార్గాన్ని ఎంచుకున్నాడు. అతను కష్టపడే ప్రతిసారి తండ్రి చెప్పులు గుర్తు చేసుకునేవాడు. అది అతనికి ప్రేరణగా మారింది. సమాజం గౌరవం ఇచ్చేది స్థాయికి కాదు, విలువలకు అని అతను అర్థం చేసుకున్నాడు. ఒకరోజు స్కూల్లో చిన్నపిల్లల ముందు ఈ కథ చెప్పాడు. పిల్లలు నిశ్శబ్దంగా వింటున్నారు. అతను ముగించాడు, తండ్రి చెమట, తల్లి త్యాగం, ఇవే నిజమైన విద్య. అప్పుడు అందరూ నిలబడి చప్పట్లు కొట్టారు. ఒక చిన్న అబ్బాయి కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు, మా నాన్న కూడా అలానే ఉన్నారు అని. తరుణ్ ఆ క్షణంలో నవ్వాడు. తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు అతను గర్వంగా చెప్పగలిగాడు, నేను ఆ కార్మికుడి కొడుకు అని. అతని జీవితంలో ఆ గర్వం శాశ్వతం అయ్యింది. తండ్రి చెప్పులు ఇప్పటికీ అతని టేబుల్ పైనే ఉన్నాయి. ప్రతి ఉదయం వాటిని చూసి ప్రేరణ పొందేవాడు. అవి కేవలం చెప్పులు కాదు, జీవితం నేర్పించిన గురువు. అతను గ్రహించాడు, కుటుంబమే మన మొదటి విశ్వవిద్యాలయం. అక్కడే నిజాయితీ, క్రమశిక్షణ, ప్రేమ నేర్పబడతాయి. స్కూల్ మనకు చదువు నేర్పుతుంది, కానీ కుటుంబం మనకు జీవితం నేర్పుతుంది. ఆ పాఠాలు పుస్తకాల్లో లేవు, అవి చెమటలో, త్యాగంలో, ప్రేమలో దాగి ఉన్నాయి. అతను ఇప్పుడు ప్రతి ఫాదర్స్ డేకి ఒక పని చేస్తాడు. తన తండ్రి చెప్పులు తుడుస్తాడు. అవే తనకి దైవంగా మారాయి. అది కేవలం గౌరవం కాదు, ఆత్మ కృతజ్ఞత. ఎందుకంటే ఆ చెప్పులు అతని జీవితానికి దారి చూపాయి. మోరల్ ఆఫ్ ద స్టోరీ, కుటుంబం మనకు మొదటి పాఠశాల. అక్కడే మనం జీవితం ప్రేమతో నేర్చుకుంటాం. హాయ్ గాయ్స్, నా పేరు రేవంత్. ఈ వీడియో నేనే ఎడిట్ చేశాను. ఇప్పటివరకు మీరు చూసిన వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఒరిజినల్ మోరల్. హలో ఆల్, ఒరిజినల్ మోరల్స్ ఛానల్ కి అందరికీ స్వాగతం. నా పేరు వసంత. ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన రక్షణ కోసం సృష్టించిన టెక్నాలజీ ఒకరోజు మన నాశనానికి కారణమైతే ఒకసారి ఆలోచించండి. రక్షణ కోసం చేసిన ఇన్వెన్షన్స్ మనకి ప్రమాదంగా అవుతాయేమో. ఏఐ మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని మించిపోతే, మనిషి కన్నా తెలివిగా